నమస్తే, నేను యాంకర్ మోనికా. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ స్టార్స్. ఈ రోజు బిజినెస్ స్టార్స్ లో మనతో మాట్లాడడానికి డిజీ లోన్స్ తరపు నుంచి డైరెక్టర్స్ ఇద్దరు వచ్చారండి. అంటే బిజినెస్ లోన్ ఎలా తీసుకోవాలి అండ్ బిజినెస్ లోన్స్ తీసుకోవడానికి క్రైటీరియా ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అలాగే మీకు కూడా చాలా డౌట్స్ ఉండే ఉంటాయి. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం ఈ రోజు. సో మన స్టార్స్ ఇద్దరు బిజినెస్ స్టార్స్ ఈ రోజు రెడీగా ఉన్నారు. ఇద్దరు డైరెక్టర్స్, శ్యామ్ గారు అలాగే శ్రీకాంత్ గారు. నమస్తే అండి. సో అసలు బేసికల్గా మీరు ఎలా కెరియర్ స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్ స్టార్స్ మీరు అయ్యారు ఈరోజు. కోర్స్ ఈ లోన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ ప్రాసెస్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లోన్ అండ్ పర్ఫెక్ట్లీ చెప్పాలి అంటే ఈ బిజినెస్ లోన్స్ ఏంటి కాన్సెప్ట్ ఒకసారి చెప్పండి. నమస్తే మేడం. అసలు ఈ బిజినెస్ లోన్ అనేది ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు అంటే సేమ్ లైక్ యాజ్ పర్సనల్ లోన్ అంటే మన శాలరీడ్ ఎంప్లాయీకి ఎలా అయితే పర్సనల్ లోన్ డిపెండ్స్ అపాన్ దేర్ శాలరీ, వీఆర్ గివింగ్ ద పర్సనల్ లోన్. సేమ్ బిజినెస్ లోన్ అంటే ఈ బిజినెస్ పీపుల్ హూ ఎవర్ ఈస్ డూయింగ్ బిజినెస్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన, ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్కి, అందరూ చేసే ప్రతి బిజినెస్కి మనం ఇచ్చే షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అనే దాన్ని బిజినెస్ లోన్ ఇస్తాం మనం. ఆ బిజినెస్ లోన్ ఎలా ఉంటుంది అంటే అది టెన్యూర్ 1 year నుంచి 3 years వరకు గ్యాప్లో మనం ఇస్తాము. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, అసలు పాసిబిలిటీ ఉంటుందా? అదే ఆ న్యూ కమర్స్, ఆ బ్యాంక్కి వాళ్ళకి ఎలాంటి రిలేషన్ కూడా లేని టైంలో ఒక లోన్ అనేది పాసిబిలిటీ ఉంటుందా? చేయొచ్చండి. అది ఎలా ఉంటుంది అంటే సపోజ్ కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ ప్రొవైడింగ్ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఆల్సో. సో ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఎలా ఉంటుందంటే వాట్ ఎవర్ వారు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని బ్యాంక్స్కి అప్రోచ్ కావాలి. సో అది ఎలా ఉంటుందంటే నేషనలైజ్ బ్యాంక్స్ చేస్తాయి అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చేస్తాయి. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వాళ్ళు ప్రజెంట్ చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వీళ్ళు టర్న్ ఓవర్ నెక్స్ట్ 10 yearsకి వాళ్ళ టర్న్ ఓవర్స్ ఎలా ఉన్నాయి, హౌ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ అనేది బేసిస్ కానీ లోన్ ఇస్తారు మనం. ఓకే, అంటే మనకి కాంటాక్ట్ ఎన్ని బ్యాంక్స్ వరకు మనకు కాంటాక్ట్ ఉంది? అది మీరు అన్నట్టు ప్రైవేట్ గవర్నమెంట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా శ్రీకాంత్ గారు, ఎన్ని బ్యాంక్స్ టైఅప్ మనం ఉన్నాం? ఫస్ట్ అదే మేడం, మనం ఇండియాలో ప్రజెంట్ 57 బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ తోటి టైఅప్లో ఉన్నాము. ఇదే కాకుండా మనం సెక్యూర్డ్ అలా చూసుకుంటే కనుక మీరన్న పాయింట్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా అంటే విత్ కొలెటరల్ ఏదన్నా ప్రాపర్టీ కానీ ఏదన్నా వాళ్ళకున్న ఎసెట్స్ని కొలెటరల్ పెట్టుకొని బిజినెస్ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ కింద మనం లోన్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ లోన్ అనేది మాత్రం 2 years బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్స్, బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ జిఎస్టీ రిటర్న్స్, వీటిని చూసుకొని మనం లోన్ అమౌంట్ అనేది ఈచ్ బ్యాంక్ నుంచి ఎంత వస్తుంది అనేది మనం చేయగలం. ఓకే, బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి మీవి? మనకి ప్రజెంట్ 29 స్టేట్స్లో మన బ్రాంచెస్ ఉన్నాయండి. 29 స్టేట్స్లో అండర్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ కాకుండా రిమైనింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మన బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20,000+ ఎంప్లాయీస్, అవర్ మ్యాన్ పవర్ ఈజ్ దేర్ టు సర్వ్ ద పీపుల్. ఎవరికి ఏ లోన్ కావాలన్నా కానీ మన టీం అక్కడ ప్రతి లొకేషన్లో మన టీం ఉంది. మనం బిజినెస్ లోన్ ఎలా చేయాలి, ఏ బ్యాంక్ నుంచి చేయాలి అని వీ కెన్ గైడ్. ఓకే, అయితే ఎంతమంది స్టాఫ్ ఉండొచ్చండి అప్రాక్సిమేట్లీ? మనకు వచ్చేసి 600+ ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది కాకుండా వీ హ్యావ్ 20,000 పీపుల్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ అన్ అసోసియేట్స్ అండ్ డైరెక్ట్ సేల్స్ ఆల్సో దేర్. మనకి వీళ్ళు ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్కరు మనకి డైరెక్ట్గా రిపోర్ట్ యాజ్ పర్ హైయర్కి మనకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. డే టు డే టార్గెట్స్ కానీ వీఆర్ అసైనింగ్ దేర్. ఓకే, అంటే బేసికల్గా ఈ ఎంప్లాయీస్ పబ్లిక్కి దగ్గరగా ఉండాలి లేదా పబ్లిక్ వచ్చి వీళ్ళతో కాంటాక్ట్ అవ్వాలంటే ఏదైనా కాంటాక్ట్ పాయింట్ ఉందా? ఎస్ మేడం, ప్రజెంట్ మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్ కస్టమర్స్ని అప్రోచ్ అయ్యి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మేము చెప్పే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకేదన్నా కస్టమర్స్కి డైరెక్ట్ కావాలన్నా కానీ మా కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్ అయితే వీ కెన్ ప్రొవైడ్ ద లోన్స్ అనేవి ఉన్నాయి కానీ అంటే ఎలాంటి టైప్స్, అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ లోన్స్లో ఒకసారి చెప్తారా? వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ లోన్కి వచ్చేసరికి మనకి కానీ పర్సనల్ లోన్కి కానీ హౌసింగ్ లోన్ అని చెప్పి మనం చేస్తాం. హౌసింగ్ లోన్ చేస్తాము అంటే తనఖా పెట్టుకుని ఇవ్వడం, లోన్స్ తనఖా పెట్టుకుని ఇస్తాము. మార్టిగేజ్ అండ్ అట్లాగే టర్మ్ లోన్స్ ఇస్తాము, అంటే ఫర్ లాంగర్ టెన్యూర్. సపోజ్ 8 yearsకి 9 yearsకి వీ గివ్ లాంగర్ టెన్యూర్ లోన్స్ ఆల్సో. అండ్ ఎక్విప్మెంట్ లోన్స్ ఆల్సో వీఆర్ గివింగ్. ఎక్విప్మెంట్ లోన్స్ లైక్ డాక్టర్స్, హాస్పిటల్స్కి ఎక్విప్మెంట్ లోన్స్. ఓకే, అండ్ అది కాకుండా మనం ఎడ్యుకేషనల్ లోన్స్ వీఆర్ డూయింగ్. ఎడ్యుకేషనల్, సో పీపుల్ ఆర్ వాంటెడ్ టు గో టు అవుట్ సైడ్ ఇండియా
ఇట్లాంటి వాళ్ళకి కూడా మనం లోన్స్ చేస్తాం. అలాగే వీ హ్యావ్ స్టార్టెడ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఆల్సో. ఓవర్సీస్ కన్సల్టెన్సీ అంటే ఎవరైతే మనకి అవుట్ సైడ్ ఇండియా వెళ్ళదనుకున్నా వాళ్ళకి మనం ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తాము, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ త్రూ కూడా మనం పంపిస్తాం. అది కూడా మన దగ్గర ఉంది. అది కాకుండా మెషినరీ లోన్స్ కానీ, ఇన్సూరెన్స్ ఆల్సో వీఆర్ వన్ ఆఫ్ ది మేజర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. ఇన్సూరెన్స్ ఆల్సో టర్మ్ లోన్స్ అండ్ ఇన్సూరెన్స్లో దెర్ ఆర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎలా అంటే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. సో వీ డూ ఆల్. ఓకే, క్లియర్గా ఇవి ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే ఇండియా మొత్తం మీద శ్రీకాంత్ గారు ఎంతవరకు బిజినెస్ చేయగలిగారు అండ్ ఎలా ఉంది? మేము ప్రజెంట్ ఈ బిజినెస్ లోన్ ఒకటి చూసుకుంటే కనుక పర్ మంత్ 600 కోట్లు డిస్బర్స్ చేస్తున్నామా. ఈ 600 కోట్లలో బ్యాంక్ వైజ్ ఒక్కొక్క బ్యాంక్కి మినిమం 20 to 30 crores, ఒక్కొక్క ఎన్బిఎఫ్సిలో 50 crores కూడా చేస్తున్నాము. సో ఓవరాల్గా మా ప్రజెంట్ నెంబర్ 600 crores. ఓకే, అయితే శ్యామ్ గారు బేసికల్గా లోన్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళకి పేమెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? ఈ బిజినెస్ లోన్ అనేది బేసిక్గా అన్సెక్యూర్డ్ ఉంటాం. అంటే మన కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేస్తాం మనం లోన్. ఈ బిజినెస్ లోన్ అనేది మనం 1 year నుంచి, సపోజ్ 12 months నుంచి 12 నెలల నుంచి అప్ టు మనం 60 months వరకు కూడా చేస్తాం. కొన్ని బ్యాంక్స్ 60 months కూడా చేస్తాయి. సో దీన్ని ఏం చేస్తామంటే మనం కస్టమర్ దగ్గర నుంచి పోస్ట్ డేటెడ్ చెక్స్ తీసుకుంటాం. సో తీసుకుని అవి మనం డిపాజిట్ చేసుకుంటాం ఎవ్రీ మంత్. అది తప్ప మనం సెక్యూరిటీ ఏమని స్పెషల్గా తీసుకోం. అన్సెక్యూరిటీస్ టోటలీ మనకి ఏమీ తనఖా పెట్టుకోకుండానే చేస్తాం లోన్స్. ఇది ప్యూర్లీ కస్టమర్ ప్రజెంట్ చేసే బ్యాంక్ స్టేట్మెంట్ మీద అండ్ ఐటీ రిటర్న్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, పాస్ట్ 5 yearsలో చూసుకుంటే శ్యామ్ గారు ఎలా ఉంది అంటే బేసికల్గా చాలా చేంజెస్ వచ్చాయి గవర్నమెంట్ వల్ల. పెట్రోల్ రేట్ స్టార్టింగ్ నుంచి అన్నీ పెరిగిపోయిన టైంలో ఈ బ్యాంక్, ఈ లోన్, ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉందంటారు? ఈ 5 yearsలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ వీ హ్యావ్ సీన్. అంటే మనం కోవిడ్ కూడా చూసాము. ఆ టైంలో కూడా బిజినెస్లు డల్ అయిపోయాయి. కానీ మనం ఆ టైంలో కూడా బ్యాంక్స్ నుంచి లోన్ ప్రొవైడ్ చేసాం. 5 years అంటే ఇనీషియల్గా బ్యాంక్స్ ఏం చేసావంటే చాలా తక్కువ ఉండేవి మనకి రూరల్ ఏరియాస్లో. అంటే సిటీస్లో మేజర్గా ఉండేవి, రూరల్ ఏరియాస్లో చాలా తక్కువగా ఉండేవి. రూరల్ ఏరియాస్లో 4-3 బ్రాంచ్లు ఉండేవి, అంతే బ్యాంక్సే ఉండేవి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 5 yearsలో చాలా గ్రోత్ వచ్చింది. బ్యాంకర్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ దే ఆర్ గివింగ్ ఎట్లా అంటే హైయెస్ట్ లోన్స్ కూడా, షార్ట్ టర్మ్ లోన్స్ కూడా 1 crore వరకు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఆ టికెట్ సైజ్ అంటే లోన్ సైజ్ పెరిగింది. ఒకప్పుడు 10 lakhs ఇచ్చేది ఇప్పుడు 75 lakhs వరకు కూడా ఇస్తున్నారు ఒక బ్యాంక్ నుంచి. సో ఈ బెనిఫిట్ ఏంటంటే షార్ట్ టర్మ్గా కస్టమర్కి ఎక్కడైనా షార్ట్ టర్మ్ కావాలి అంటే వీఆర్ ఇన్ ద రైట్ టైం టు గివ్ దెమ్. ఓకే, ఆ టైంలో ఇమీడియట్గా ఒక 1 weekలో మనం ప్రాసెస్ చేసి ఇవ్వగలుగుతాం. సో అది సో ఆ చేంజెస్ అయితే జరిగాయి. అయితే ఇప్పుడు ఏపీ తెలంగాణలో శ్రీకాంత్ గారు ఓవరాల్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? ఏపీ తెలంగాణలో ప్రజెంట్ మన బ్రాంచెస్ వచ్చేసి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నవి. ఆల్మోస్ట్ ప్రతి మున్సిపాలిటీలో మన బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి విలేజ్ లెవెల్లో కూడా మేము వెళ్ళాము. ప్రతి చోట మన బ్రాంచెస్ ఉంది, మన ఎంప్లాయీస్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మేము వచ్చేసి ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ బిజినెస్ లోన్స్ 250 కోట్లు ప్రతి నెల మేమైతే డిస్బర్స్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఓవరాల్గా మీరు స్టార్ట్ చేసిన టైం నుంచి ఇప్పటికీ ఈ లోన్ ప్రాసెస్ అనేది పబ్లిక్ ఎలాంటి ఒపీనియన్ ఉంది అండ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు రివ్యూస్ కావచ్చు, ఇప్పుడున్న స్టేట్లో మీరు ఆల్రెడీ ఒక కంపెనీ త్రూ వస్తున్నారు కాబట్టి ఆ కంపెనీ పర్పస్గా మాట్లాడాలంటే ఏముంటుంది, ఎలా ఉంది? ఇనీషియల్గా అమ్మ ఒక 6-7 years బ్యాక్ కస్టమర్స్కి ఇంత సిబిల్ అని ఇంత అవేర్నెస్ ఉండేది కాదు. ఈ సిబిల్ అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చిందో కస్టమర్స్ ఎక్కడ డిఫాల్ట్ అవ్వకుండా వాళ్ళ ఈఎంఐలు ప్రాంప్ట్గా పే చేస్తా ఉండటం వలన మేము మళ్ళీ రిపీటెడ్గా సేమ్ కస్టమర్కి ఫండింగ్ చేయగలుగుతున్నాము. ఓకే, ప్లస్ కొత్త కస్టమర్లకి మనం ఇవ్వగలుగుతున్నాము. ఈ లోన్స్లో ఫస్ట్ చూసేది మనం అనేది సిబిల్ అమ్మ. వాళ్ళ సిబిల్ రిపోర్ట్ ఎలా ఉంది, సిబిల్లో ఎలా ఉంది, ఎలా వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఈఎంఐలు ఎలా రీపే చేస్తున్నారు అన్నది ఫస్ట్ మనం చూసే క్రైటీరియా. అది బాగుంది కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకే, ఫస్ట్ రిజెక్షన్ రేషియోస్ మీరు ఇందాక అడిగినట్టు ఏ కస్టమర్స్కి మనం చేయలేము అంటే సిబిల్ బాగోకపోతే మనం చేయలేము ఈ ప్రోడక్ట్ని. ఓకే, సిబిల్ బాగున్న కస్టమర్కి మనం నెక్స్ట్ లెవెల్ వెళ్తాం. నెక్స్ట్ లెవెల్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఐటీ ఎలా ఉంది, టర్న్ ఓవర్ ఎలా చూపిస్తున్నారు, బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా, రెగ్యులర్గా జిఎస్టీ ప్రాంప్ట్గా పే చేస్తున్నారా, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూస్తామమ్మా. దీనిలో 20 లక్షలు దాటిన టర్న్ ఓవర్ దాటిన కస్టమర్ దగ్గర నుంచి
ఇంకా దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ టర్న్ ఓవర్. Okay. బట్ 20 లక్షలు దాటిన కస్టమర్కి మనం అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, శ్రీకాంత్ గారు, బేసికల్గా ఒక లోన్ ప్రాసెస్ అనేది ఎంత టైం పడుతుంది? అంటే ఒక ఎంప్లాయీగా ఉండి లేదు సడన్గా లోన్ కావాలి, ఒక ఈవినింగ్ లోపు 1 day లోపు ఇవాళ నాకు అమౌంట్ వస్తేనే నేను వర్క్ చేసుకోగలనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? ఉందమ్మా, ఇది చేయగలం మనం. 1 డేలో సేమ్ డేలో లోన్ కావాలన్నా కానీ మనం చేయగలిగే బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం జనరల్గా అయితే కనుక ఒక 3 working days అనేది పడుతుంది. బట్ సమ్ బ్యాంక్స్ అన్ని పారామీటర్స్ మీట్ అయిపోయి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉంటే కనుక 1 డేలో సేమ్ డేలో కూడా మేము డిస్బర్స్ చేసిన కేసులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ మినిమం 20 to 30% కేసెస్ అవుట్ ఆఫ్ 10 కేసెస్ మినిమం 2 to 3 కేసెస్ సేమ్ డే కూడా మేము డిస్బర్స్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి అకౌంట్లోకి అమౌంట్ కూడా వచ్చేస్తుంది. సో ఇలా చాలా కస్టమర్స్ ఇమ్మీడియట్ నీడ్ ఉండి వాళ్ళకి ఏం చేయాలి, ఇమ్మీడియట్గా వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ బయట నుంచి తెచ్చుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా ఇవాళ బ్యాంక్స్ అనేవి ఈ విధంగా ప్రొవైడ్ చేయటం వలన సేమ్ డే వాళ్ళ రిక్వైర్మెంట్ అయిపోతుంది. బేసికల్గా మనం చూసినట్లయితే ఈ లోన్స్ విషయంలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు లోన్ తీసుకోవాలంటే వాళ్ళకి డీటెయిల్స్ తెలుసా లేదా, ఒక బిలీఫ్ లేని సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఒకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ లోన్ కంఫర్ట్గా జరుగుతుంది అని ఒక భరోసా మీరు ఎలా ఇస్తారు, ఏంటి మీకున్న నమ్మకం? అదే అండి, ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు స్కోర్. సపోజ్ యూజువల్గా మనం ఏదైనా కస్టమర్ లోన్ కావాలి అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇవాళ ఇదివరకు ఏం అడిగాలంటే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఆ క్వశ్చన్ మారిపోయింది. ప్రాపర్టీ ఎంత ఉంది అనే దానికి బదులు సిబిల్ స్కోర్ ఎంత మీ ఉంది స్కోర్ అని ఎంత question సార్? raise అవుతుంది. సో దిస్ క్వశ్చన్ ది ప్రాసెస్ హెస్ బిన్ చేంజ్డ్. మీ స్కోర్ ఏముంది సార్, మీరేమో లోన్స్ బాగా కడుతున్నారు. సో బాగా కడుతున్నారు అంటే ఆబ్వియస్లీ లోన్ సివిల్ స్కోర్ బాగున్నట్టు. సో అదొక్క బిలీఫ్ ఏంటంటే కస్టమర్ ఇప్పుడు ఇదివరకు ఏమైందంటే అంత ప్రాసెస్ చేసిన తర్వాత ఒక 1 month అయిన తర్వాత సార్ మీ లోన్ కాలేదనేవాడు. సో ఆ సిచ్యువేషన్ మారిపోయింది ఇప్పుడు మార్కెట్. ఓకే, ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడుగుతా, సార్ మీరు లోన్ కావాలన్నారు కదా, మీ స్కోర్ ఎంత, ఏ లోన్స్ ఏమున్నాయని అడుగుతా. సో సో ఆ 1 hourలోనే మన డిస్కషన్లో మనం తెలిసిపోతుంది కస్టమర్ ఏంటి అనేది. సో అది దాని బేస్ మీద మనం కస్టమర్కి ఎన్ని రోజులు పడుతుందని కూడా చెప్పచ్చు. అవుతుందో లేదో కూడా ద సేమ్ టైం వీ కెన్ ఆన్ ద డెస్క్ వీ కెన్ టెల్ దెమ్. దట్ మచ్ నాలెడ్జ్ మీకు ఒకవేళ వచ్చి వాళ్ళు అడిగినప్పుడు మీకు చెప్పడానికి మీకు పాసిబిలిటీ. అండ్ ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకొక లోన్ రిక్వైర్మెంటా లేకపోతే ఈ ఫుల్ఫిల్మెంటా ఎలాగాని ఒక డౌట్ వస్తుంది. అండ్ మీరు లోన్ ఇవ్వడం దగ్గర నుంచి ఎప్పటి వరకు వాళ్ళతో కస్టమర్తో కాంటాక్ట్లో ఉంటారు? యాక్చువల్లీ ఇది లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అమ్మా, మనం ఇనీషియల్గా కస్టమర్ తోటి మాట్లాడి ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మనం ఏ బ్యాంక్ మనం వీ కెన్ డిసైడ్ ఈ ప్రొఫైల్ ఏ బ్యాంక్లో సెట్ అవుతుంది, ఏ బ్యాంక్లో అయితే మనం ఇమీడియట్గా లోన్ చేయగలం అనేది మేము సెట్ చేసి ఆ బ్యాంక్కి ఇస్తాం. ఆ బ్యాంక్ వితిన్ 2 days ఆర్ 3 days మ్యాక్స్ 3 days లోపు దే కెన్ టెల్ ఈజ్ ఇట్ అప్రూవ్డ్. ఇండియా మొత్తం మీద ఎన్ని బ్యాంక్స్తో మనం టైఅప్ అయి ఉన్నాం? అండ్ నేషనల్ బ్యాంక్స్ ఓవరాల్గా లేదంటే లోకల్ బ్యాంక్స్కి ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్? ఫాస్ట్గా ర్యాపిడ్గా రావడమా, క్విక్ యాక్షన్ ఇలాంటివి? అండ్ వేరే బ్యాంక్స్ అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే డౌట్ వస్తుంది, లోకల్గా అంటే మనకు బ్యాంక్స్ అవైలబుల్గా ఉంటాయనే ఆలోచన వస్తుంది. అలాంటి కస్టమర్స్కి మీరు ఇచ్చే ఆన్సర్? ఇంత డిజిటలైజేషన్ అయిన తర్వాత కస్టమర్కి ఏ బ్యాంక్ అనేది అంత ప్రయారిటీ కాదు, ఎంత తొందరగా అనేది ప్రయారిటీ. ఓకే, కస్టమర్స్ కూడా ఆ మాత్రం ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారంటారా? ఉన్నారు. ఓకే, ఎలా అంటే సపోజ్ బ్యాంక్ ఇక్కడున్న బ్యాంక్ ఇప్పుడు వాళ్ళ ఎన్బిఎఫ్సి మనకి అదర్ మీకు కొన్ని నేషనల్ ఇండియాలో ఉన్న కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయంటే 1 dayలో కూడా వచ్చే ఎన్బిఎఫ్సిస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి. సపోజ్ ఒక కస్టమర్ ఒక ప్లేస్లో సూట్ కావట్లేదు, అతనిది ప్రొఫైల్స్ అవ్వట్లేదు అంటే కనుక ఫిట్ కావట్లేదు అంటే విల్ సెండ్ ఇట్ టు ది అదర్ ఎన్బిఎఫ్సి. సో హీ టేక్స్ సమ్ టైమ్ బేస్డ్ ఆన్ స్కోర్. అగైన్ ఇట్ కమ్స్ టు స్కోర్. కావాలంటే తొందరగా చేస్తాం. అలాగా ఎన్బిఎఫ్సి ఏదైనా పర్వాలేదు, కస్టమర్కి ఇవాళ మనం ఉన్న సిచ్యువేషన్లో రూరల్లో ఉన్న కస్టమర్కి మనం కూడా 1 day 2 daysలో మనం కూడా చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్. ఆ డిజిటలైజేషన్ బ్యాంక్స్ కూడా అప్డేట్ అయిపోయినాయి. ఆఫ్టర్ కోవిడ్ సో మెనీ చేంజెస్ ఆర్ హ్యాపెండ్. ఇప్పుడు ఇదివరకు మనకి ఐ విల్ గివ్ యూ జస్ట్ ఎగ్జాంపుల్, కోవిడ్లో కొన్ని వీడియోస్ చేశారు చాలామంది. సో ఎట్లా అంటే అమితాబ్ బచ్చన్ స్పెట్స్ యాడ్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదు. సో హౌ వీ కనెక్టెడ్ అనేది దేర్ వీ హ్యావ్ లెర్న్. ఓకే, సో అలాగా బ్యాంక్స్ కూడా అప్పటి నుంచి డిజిటలైజేషన్ స్టార్ట్ చేసినాయి. అంటే కస్టమర్ రీచ్ అవ్వడానికి లేదు. సో అప్పుడు ఎలా ఆటోమేటిక్ డిజిటలైజేషన్ అనేది కోవిడ్ టైంలో పెరగడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ వచ్చి కస్టమర్స్ రీచ్ అయ్యాం.
ఓకే ఎక్కడున్న కస్టమర్కైనా మనం లోన్ చేయగలుగుతున్నాం. ఓకే సో ఈ డిజిటలైజేషన్ అనేది ఏమైందంటే కస్టమర్ డీటెయిల్స్ అన్ని జస్ట్ ఎంటర్ చేయగానే 1 డేలో వీ కమ్ టు నో దట్ వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ గో హెడ్. ఓకే పేపర్లెస్ అయితే- డాక్యుమెంటేషన్ అయింది. ఇంతకు ముందు మనం అన్ని ప్రింట్అవుట్లు తీసి డాక్యుమెంట్స్ ఒక బంచ్, మీకు గుర్తుండొచ్చు ఎర్లియర్ మనం బ్యాంక్ వెళ్ళాలంటే లోన్ ఒక ఇంత బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ తో తీసుకొని వెళ్తేనే వెళ్ళి loan సబ్మిట్ వస్తుంది. చేసి అవన్నీ చెక్ చేసుకుంటా. Right. ఇవాళ అది అలా లేదమ్మా. ఈ డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత మొత్తం ఏదైతే మనం త్రూ మెయిల్ పంపించినా కానీ సిస్టంలో ఆన్లైన్లో లాగిన్ చేసేస్తే ఇమీడియట్గా మనం ఇక్కడ లాగిన్ చేయగానే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఏదైతే బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంటుందో వాళ్ళ క్రెడిట్ వెంటనే చూసుకుంటుంది. ఆ డెసిషన్ అనేది కూడా ఈ సేమ్ డే అయిపోతుంది, అంటే బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్. ఓకే అంటే క్లియర్గా ఉంది ఇప్పుడు పిక్చర్. Yes. తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ కనుక తెలిసింది అంటే దే ఆర్ రెడీ టు యూజ్ దట్ సిచ్యువేషన్. బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే లోన్స్ గురించి కానీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా మందికి తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ వాట్ అని వాళ్ళకి ఏం కావాలి అంటే మీకున్న ఐడియా ప్రకారం మీరు వాళ్ళకి ఒక క్లారిటీ గైడ్ ఇచ్చేది. చేయగలము. శ్రీకాంత్ గారు, బేసికల్గా ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఒక లోన్ ఇవ్వాలి అంటే? ఈ బిజినెస్ లోన్స్లో ఎలిజిబిలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుందమ్మా. మనం ఐటీఆర్స్ బేస్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే ఫైల్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ, వాళ్ళ ఎగ్జిస్టింగ్ రన్నింగ్ ఉన్న లోన్స్ ఎంత ఈఎంఐలు ఆల్రెడీ పే చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ ఎంత చూపిస్తున్నారు అనేది చూసుకొని ఒక ప్రోడక్ట్ చేయగలము. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఇన్కమ్లో ఎలిజిబిలిటీ రావట్లేదు అంటే నెక్స్ట్ బ్యాంకింగ్ సర్గెట్ అని ఉంటుందమ్మా. ఆ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఎలా ఉన్నాయి, లాస్ట్ 12 monthsలో బ్యాంకింగ్ బ్యాలెన్సెస్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, ఎలా ఉంది అనేది చూసుకొని యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని దాని మీద ఒక ఎలిజిబిలిటీ అనేది ఒకటి తీస్తాము. ఇంకొకటి ఈ రెండు కాకుండా ఇంకొక ప్రోడక్ట్ ఉంటుంది జిఎస్టీ రిటర్న్స్ మీద. జిఎస్టీ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేసే జిఎస్టీ టర్న్ తీసుకొని దాని మీద వాళ్ళ ప్రజెంట్ ఏ ఇండస్ట్రీ, అది మ్యానుఫ్యాక్చరరా, ట్రేడరా, లేదంటే సర్వీస్ ప్రొవైడరా, దీని మీద చూసుకొని ఆ ఇండస్ట్రీకి ఒక మార్జిన్ అనేది ఉంటుంది. ఈచ్ బ్యాంక్ దే హ్యావ్ డిసైడెడ్ సమ్ మార్జిన్స్. సో మ్యానుఫ్యాక్చరర్ అయితే 10% మార్జిన్స్ ఉంటుంది, అదే ట్రేడర్ అయితే కనుక 8% మార్జిన్స్ ఉంటుంది, సర్వీస్ ప్రొవైడర్స్ అయితే కనుక 9% మార్జిన్స్ ఉంటుంది. ఆ మార్జిన్స్ క్యాలిక్యులేషన్లో ఎగ్జిస్టింగ్ లోన్స్ ఆల్రెడీ ఎంత పే చేస్తున్నారు అనేది చూసుకొని ఎలిజిబిలిటీ అనేది మేము తీస్తాం. ఆ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని ఈచ్ బ్యాంక్ దే కెన్ ఫండ్ ఇట్. సో శ్యామ్ గారు, బేసికల్గా మనం 2 స్టేట్స్ని, తెలుగు రాష్ట్రాలను ఒకసారి చూద్దాం. ఎలా ఉందండి బిజినెస్ స్ట్రాటజీ? ఫస్ట్ ఏపీలో ఏ విధంగా ఉందంటారు? స్టార్ పవర్ అనే కంపెనీ వచ్చేసరికి మనం ఆంధ్రప్రదేశ్లో 120 కోట్ల వరకు చేస్తున్నామండి. 200 crores వరకు ఎక్స్పోజర్ ఉంటుంది. 200 crores వరకు బ్యాంక్ చేస్తున్నాయి. అందులో 130 crores వరకు మన షేర్ 80% వరకు షేర్ మందే ఉంటుంది. సో మనకున్న ఎంప్లాయీస్ కానీ మనకున్న స్ట్రెంగ్త్ కానీ ఆంధ్రప్రదేశ్ ఇనీషియల్గా బేసిక్గా మనందరం కూడా నేను కానీ శ్రీకాంత్ కానీ అక్కడి నుంచి వచ్చాం కాబట్టి సో అక్కడ మాకు ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది. ఓకే. సో అక్కడ కూడా పనిచేసాము. అలా కాకుండా హైదరాబాద్లో కూడా మనం ఎప్పటి నుంచో ఉన్నాము ఇక్కడే కాబట్టి ఇక్కడ కూడా మనకి బిజినెస్ మార్కెట్ షేర్ ఎక్కువ. ఓకే. ఏపీలో బోత్ ఆర్ సేమ్, రెండు సేమ్, బోత్ సేమ్ ఆల్మోస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు లోన్స్ విషయానికి వచ్చేసరికి రూరల్కి అర్బన్కి ఏమైనా చేంజ్ ఉంటుందా, లేకపోతే దానికి లోన్కి అసలు సంబంధం లేదా? ఈ డౌట్ని ఒకసారి క్లారిఫై చేస్తారు. కొంచెం ఉంటుందమ్మా. మనకి మెట్రో సిటీస్కి వచ్చేటప్పటికి కొంచెం కస్టమర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. రూరల్లో వచ్చేటప్పటికి మనం చేసే ప్రొఫైల్స్ని బట్టి కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లైట్గా 0.5% to 1% అనేది డిఫరెన్స్ ఉంటుంది బ్యాంక్ టు బ్యాంక్. ఓకే. అండ్ మీరు కెరియర్ ఎక్కడ స్టార్ట్ చేశారు అండ్ అప్పటికి ఇప్పటికీ ఉన్న మ్యాక్సిమం లాస్ ఎలా చేంజ్ అయ్యాయి అండ్ బ్యాంక్ సపోర్ట్ ఎలా ఉంది, ఎలా శ్యామ్ గారు? 2004 కెరియర్ స్టార్ట్ అయిందండి. 2004లో we worked as an executive level in ICICI బ్యాంక్. అక్కడ కెరీర్ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూటివ్ లెవెల్లో. అక్కడ వీ యూస్ టు డూ పర్సనల్ లోన్స్ అనమాట. పర్సనల్ లోన్ చేసేవాళ్ళము. పర్సనల్ లోన్స్ తర్వాత ఐ మూవ్ టు సేమ్ ప్రోడక్ట్, సేమ్ లైన్ ఆఫ్ బిజినెస్లో కీప్ ఆన్ చేంజింగ్, కంపెనీస్ మారడం వల్ల. సో నా అసైన్మెంట్ లాస్ట్ వచ్చేసి టాటా క్యాపిటల్. సో టాటా క్యాపిటల్లో ఐ వాజ్ ది స్టేట్ హెడ్. సో అక్కడ కూడా నేను బిజినెస్ లోన్సే చూసేవాడు. సో ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా దిస్ బిజినెస్ లోన్ వింగ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ స్టార్ పవర్స్. అది మాకు ఒక ప్లస్ పాయింట్ యాక్చువల్లీ చెప్పాలి. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి జీరోతో స్టార్ట్ అయిన మేము 2017లో నౌ వీఆర్ అట్ 650 crores టర్న్ ఓవర్ చేస్తున్నాం మంత్లీ. అంటే దట్ ఈస్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్. మాకున్న ప్రోడక్ట్ గ్రిప్ కానీ మాకున్న రిలేషన్స్ కానీ. సో వెన్ ఎవర్ వీఆర్ స్టార్టెడ్ ఏ కంపెనీలో పనిచేసినా కూడా వీఆర్ రీచ్ టు ది గ్రౌండ్ లెవెల్, ఎగ్జిక్యూటివ్ లెవెల్ రీచ్ అయ్యాం కాబట్టి ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేసాం కాబట్టి
నవ్ వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్. ఓకే, మీ జర్నీ అలా జరిగింది. Right. సో శ్రీకాంత్ గారిది కూడా ఒకసారి తెలుసుకుందాం జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు ఎలా ఉంది. సేమ్ మేడం, నేను కూడా 2004లో ఎంబీఏ పాస్ అవుట్ అయి బయటకు వచ్చి కెరియర్ స్టార్ట్ చేశాము. క్లాస్మేట్స్ అయితే కాదు కదండి? ఎస్, వీ బోత్ ఆర్ క్లాస్మేట్సేనా? ఓ Yes. ఓకే, కూల్. సో కెరియర్ స్టార్టింగ్ అప్పుడు ఇద్దరు ఒక దగ్గర ఉన్నారా, చేంజ్ అవుతూ వచ్చారా? ఆల్మోస్ట్ ఇద్దరం సేమ్ కంపెనీలో కంటిన్యూ అవుతూ వచ్చాము మేడం. ఓకే ఓకే. నేను కూడా ఈ స్టార్ డిజిటల్ టెక్నాలజీస్ వచ్చేటప్పటికి 2017లో మేము బయటకు వచ్చాము. అప్పుడు నేను కూడా వచ్చేటప్పటికి టాటా క్యాపిటల్లోనే జోనల్ హెడ్గా చేసేవాడిని. నేను 2017లో బయటకు వచ్చేటప్పటికి సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, హైదరాబాద్ బిజినెస్ లోన్స్ ఓవరాల్ మార్కెట్ సైజ్ 200 crores. నౌ ద మార్కెట్ సైజ్ ఈజ్ 500 crores. 2017 నుంచి 2023కి వచ్చేటప్పటికి 200 నుంచి 500 crores బిజినెస్ అనేది పెరిగింది. మన స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చేంజెస్ వలన న్యూ బిజినెసెస్, కొత్త పీపుల్ ఎవరైతే కొత్త బిజినెస్లు కొత్త ఐడియాలజీ తోటి వచ్చి ఈ బిజినెస్లు స్టార్ట్ చేయబట్టి ఇవాళ ఈ మార్కెట్ అనేది ఇంత ఎక్స్పాండ్ అయింది మేడం. ఓకే, అంటే పీపుల్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు సంథింగ్ ఒక చేంజ్ అనేది Yes, చేయడం madam. కోసం గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ చాలా ప్లస్ అయింది అని చెప్పొచ్చు. Correct. అండ్ బ్యాంక్ తరపు నుంచి సపోర్ట్ అనేది ఇంతకు ముందుకి ఇప్పటికి పెరిగింది అనొచ్చా? చాలా పెరిగింది మేడం. ఇంతకు ముందు ఒక బ్యాంక్ లోన్ ప్రాసెస్కి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాము 1 day నుంచి 3 days లోపు మనం లోన్ అవును. ప్రాసెస్ అనేది అవుతుందని. బట్ ఇంతకు ముందు మినిమం 10 to 15 days అనేది ప్రాసెస్ ఉండేది. ఇంతకు ముందు ఇంత స్టాఫ్ లేరు, ఇంత మ్యాన్ పవర్ లేదు, ఇంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు లోన్ ప్రాసెస్ చేయడానికి మా టీమ్ సైజు 20,000 members ఉన్నారు. ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్ వీళ్ళంతా ఈ ఫీల్డ్లో లేరు. సో ఇలా కొత్త పీపుల్ రావటం వలన కొత్త జనరేషన్ మారి దీని మీద ఇంట్రెస్ట్ తోటి ఈ ఇండస్ట్రీలోకి రావటం వలన ఈ లోన్స్ అనేది ఇంత ఎక్స్పాన్షన్గా బ్యాంకులు కూడా ఇంతకు ముందు 10 crores చేసే బ్యాంక్స్ ఇవాళ ఈచ్ బ్యాంకు 20 to 25 crores హైదరాబాద్ లొకేషన్లో మంత్లీ డిస్బర్స్ చేయగలుగుతున్నారు. ఓకే, అండ్ దీనికి బేస్డ్ ఆన్ శ్యామ్ గారు మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి నాలెడ్జే బేస్ అంటారా? అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ ఎలాంటి క్రైటీరియా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవడమా, లేకపోతే ద కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమ్యూనికేషన్ లెవెల్స్ అని ఒక జనరల్ క్వశ్చన్ అడిగితే ఆర్ డిడ్ యూ సే? ఇదివరకు కస్టమర్ రీచ్ కాదు కానీ ఇప్పుడు బ్యాంక్ రీచ్ ఎక్కువైపోయింది. బ్యాంక్ రీచ్ ఎక్కువ అయిందంటారా? ఓకే. బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ కానీ పెరగడం వల్ల మీరు చూస్తే రోజుకి యూ గెట్స్ కాల్స్ సమ్వేర్ అరౌండ్ 10 calls వస్తాయి మనకి. ఓ, ఎట్లా సార్ పర్సనల్ లోన్ కావాలా, కార్ లోన్ కావాలా. అవునవును, ఈ రీచ్ చూస్తున్నాం. ఇదివరకు అంత ఉండేది కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్లో అంత రీచ్ ఉండేది కాదు. సో కస్టమర్కి ఇప్పుడు లోన్ తీసుకోవడం ఈజీ. ఓకే, డిజిటలైజేషన్ క్రాక్ చేసింది మార్కెట్. డిజిటల్ అవ్వడం వల్ల కస్టమర్కి ఫాస్టర్గా ఫండ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇదివరకు కస్టమర్ బ్యాంక్ వెళ్ళేవాడు లోన్ కోసం, నౌ బ్యాంక్ బ్యాంక్స్ కస్టమర్ ఆర్ దగ్గర బిహైండ్ కస్టమర్. మేబీ అదే డిజిటలైజేషన్ అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఎనీ టైమ్ మనీ అని ఎప్పుడైతే ఏటీఎంస్ స్టార్ట్ అయ్యాయో కస్టమర్ కి క్యాష్ అనేది దగ్గర అవ్వడం సంథింగ్స్ ఆ డిజిటలైజేషన్ వల్ల ఈ చేంజెస్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అవేర్నెస్ మేడం. ఇంతకు ముందు అన్ఎంప్లాయ్మెంట్ అని రూరల్ ఏరియాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయ్యి కూడా ఏ జాబు లేకుండా అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న పీపుల్కి ఈ స్టార్ పవర్స్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి మేము వీళ్ళందరికీ ట్రైనింగ్స్ అనేది పెడతాం. మేము ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ మేము గ్యాదర్ చేసి ఈ ట్రైనింగ్ పెట్టుకొని మేము శాలరీలు పే చేస్తూ వీళ్ళకి ఈ ప్రోడక్ట్ అంతా మేము నాట్ ఓన్లీ బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్, మోర్టగేజ్ లోన్స్, ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ తీసుకున్నాక వాళ్ళు వాళ్ళ సొంత ఏరియాలోకి వెళ్ళి ఇంత ముందులాగా ఎక్కడో వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్లో బిజినెస్ సెటిల్ చేయాలని అలా కూడా లేకుండా వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళ పుట్టిన ఊర్లోనే ఉండి అక్కడి నుంచి బిజినెస్ చేసుకుంటా అక్కడి నుంచి లోన్ ప్రాసెస్ అనేది చేసుకుంటా అక్కడే వాళ్ళు సర్వే కలుగుతున్నారు. ఓకే, సో ఈ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేంజెస్ వచ్చాయి. ఇంకా వాస్ట్ రేంజ్లో మనకి రిక్వైర్మెంట్ ఉంది, ఫిల్ఫిల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది అంటారు. ఎస్, ఓ, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఎనీవే నైస్ టైం విత్ యూ అండి. అండ్ చాలా డౌట్స్ ఉంటాయి ఈ లోన్స్ ఎలా అనేది, నీడ్ ఉంటుంది, వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలి తెలీదు, లేదా రీచ్ అయినా కూడా చాలా డౌట్స్తో ఉంటారు. సో ఫస్ట్ సిబిల్ మెయిన్ అయినప్పటికీ కూడా అది ఎలా అప్రోచ్ అయితేనే కదా డీటెయిల్స్ తెలిసేది. పోనీ చెప్పగలిగే వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారంటే దే హ్యావ్ ఎ డౌట్. సో మీ దగ్గరకు వస్తే మేబీ ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. తప్పకుండా మేడం. ఈ స్టార్ పవర్స్ అనేది నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, ఎంటైర్ పాన్ ఇండియా అన్ని స్టేట్స్లో మన ఎంప్లాయీస్ ఉన్నారు. మేము లోన్స్ అనేది ప్రొవైడ్ చేయగలము. కస్టమర్కి ఏ టైప్ ఆఫ్ లోన్ కావాలని వచ్చినా కానీ కస్టమర్కి ఇవ్వగలిగే కేపబిలిటీ మా టీం ఉన్నారు.
సో మీరు ఎక్కడ ఒక లోన్ అని చెప్పి మీరు ఆగాల్సిన అవసరం లేదు. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మా టీమ్ని కాంటాక్ట్ చేస్తే ఆన్ ద టైమ్ వీ కెన్ ప్రొవైడ్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ టు యూ. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఈరోజు మా బిజినెస్ స్టార్స్ ప్రోగ్రామ్కి వచ్చి ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక బిజినెస్ పర్పస్లో ఉన్నప్పుడు ప్రజలకు తెలియాల్సిన విషయాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ Thank సో you, మచ్ thanks, శ్యామ్ thank గారు. సో చూసారు కదండి, ఈరోజు బీఆర్కే బిజినెస్ స్టార్స్ ప్రోగ్రాంలో అసలు లోన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ అంత ఇంపార్టెంట్. ఇంతకు ముందు ఉన్న కాలంలో మనం చాలా వరకు ఒక లోన్ కావాలి అంటే ప్రాపర్టీ బేస్డ్ లోన్స్ మనం చూసేవాళ్ళం అండ్ రోజుల తరబడి మనం ఎదురు చూసేవాళ్ళం, లేదు ఒక్కొక్కసారి నెలల తరబడి 3 నెలల వరకు కూడా ఒక లోన్ రావాలి అంటే ఆలోచించే రోజుల నుంచి ఈరోజు టెక్నాలజీ మారడం వల్ల లోన్ అనేది ప్రాసెస్ ఈజీ అయిపోయింది. ఒక్క రోజులో మీరు మార్నింగ్ లోన్కి అప్లై చేస్తే ఈవినింగ్ లోపు మీకు అమౌంట్ చేతిలోకి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు స్టార్ పవర్స్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే. వెంటనే మీకు లోన్ ప్రొవైడ్ చేయడం లేదా అక్కడ డిస్కంఫర్ట్స్ ఏమైనా వాటిని క్లియర్గా మీ గురించి మీ సిబిల్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు మీ లోన్ అవకాశాలకు సంబంధించి. ఫైనల్లీ ఇది ఇవాళ బీఆర్కే బిజినెస్ స్టార్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.